మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక అందమైన చెరువులో చాలా చేపలు నివసిస్తూ ఉండేవి. వాటిలో 3 చేపలు మాత్రం మంచి మిత్రులుగా ఉండేవి. ఆ మూడింటిలో మొదటి దాని పేరు సుమతి. సుమతికి ముందు చూపు చాలా ఎక్కువ. ప్రతి చిన్న ప్రమాదాన్ని ముందే గ్రహించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేది. రెండవది కాలమతి. అందరూ కాళీ అంటారు. కాళీ తెలివైనదే, కానీ ముందుగా ప్లాన్ వేసే అలవాటు లేదు. ప్రమాదం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఉపాయం ఆలోచిద్దాంలే అని అనుకుంటూ ఉండేది. ఇక మూడవది మందమతి. అందరూ మ్యాడీ అంటారు. పేరుకు తగ్గట్టుగానే మందబుద్ధితో ఉండేది. ముందు చూపు లేదు, తెలివితేటలు కూడా తక్కువే. ఎప్పుడూ బద్ధకంగా ఉండేది. ఇలా భిన్న అభిప్రాయాలు ఉన్న ముగ్గురు స్నేహంగా ఉండేవారు. ఒకరోజు సరదాగా ఆడుకుంటూ ఉండగా సుమతి కాళీ దగ్గరకు వచ్చి, ఏంటి కాళీ, ఎప్పుడు ఫోన్లోనే మునిగిపోతావు? అలా ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాంరా అని అంటుంది. దానికి కాళీ, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు సుమతి? ఈ చెరువంతా జీపీఎస్ ట్రాకింగ్ ఉంది. కొత్త వాళ్ళెవరైనా చెరువులోకి దిగితే వెంటనే మనకు రెడ్ అలర్ట్ వస్తుంది. అలాంటప్పుడు మనం పైకి వెళ్ళటం ఎందుకు, టైం వేస్ట్ అని అంటుంది. దానికి మ్యాడీ, అవును సుమతి, ఖాళీ చెప్పింది నిజమే. ఇంతలో ఆ చెరువు దగ్గరకు కొంతమంది చేపలు పట్టే వాళ్ళు వస్తారు. ఈ డ్రోన్లు పంపి ఎక్కడెక్కడ చేపలు ఉన్నాయో చూసుకొని వలలు వేద్దాం. త్వరగా కానివ్వండి. కాళీ, మ్యాడీ, చెరువులోకి ఎవరో వచ్చారు. రెడ్ అలర్ట్ వస్తుంది. చేపలు పట్టే వాళ్ళే అనుకుంటాను. చూడు, పైన డ్రోన్ కూడా ఉంది. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి 10 నిమిషాలు వెళ్తే మనం సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళొచ్చు. జాలరులు వెళ్ళిపోయాక తిరిగి రావచ్చు. త్వరగా రండి, వెళ్దాం. అయ్యో సుమతి, నువ్వు ప్రతిదానికి భయపడతావు. అది చేపలు పట్టే వాళ్ళని నీకెలా తెలుసు? ఎవరైనా ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారేమో, అందుకే డ్రోన్లు వాడుతున్నారు. ఇంత మాత్రం దానికి భయపడి ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా? నా వల్ల కాదు. ఎవరైనా వచ్చినప్పుడు చూసుకుందాంలే. నాకు రియాలిటీ షో టైం అయింది. నేను వెళ్తాను. కనీసం నువ్వైనా నాతో రా మ్యాడీ. ఖాళీ చెప్పింది నిజమే సుమతి. వచ్చినప్పుడు చూద్దాంలే. నాకు కూడా నిద్రొస్తుంది. ఉంటాను, బాయ్. ఇక్కడే ఉంటే ప్రమాదం. వెళ్ళిపోవటం మంచిది. హే, ఇక్కడ చాలా చేపలున్నట్టున్నాయి. వలలు విసిరండి. అయ్యో, సుమతి చెప్పింది నిజమే. నిజంగా చేపలు పట్టేవాళ్లే. ఖాళీ, ఏదైనా ప్లాన్ ఆలోచించు. ఐడియా. నా గ్రూప్లో హెల్ప్ అని పోస్ట్ పెడదాం. ఎవరో ఒకరు ఐడియా చెప్తారు. హౌ టు సేవ్ ఫ్రమ్ ఫిషర్మ్యాన్. ఫాస్ట్ ఫాస్ట్, ఎవరో ఒకరు రిప్లై ఇవ్వండి. వలలు నా వైపే వస్తున్నాయి. రిప్లై వచ్చింది. చనిపోయిన చేపలా నటించాలా? ఇదేదో బాగుందే, ట్రై చేద్దాం. ఈ చేప చచ్చినట్టుంది. అటువైపు వెళ్దాం, పదండి. అమ్మయ్యా, బ్రతికిపోయాను. అమ్మో, ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పాపం మ్యాడీ పరిస్థితి ఏంటో. అయ్యో, సుమతి చెప్పిన మాట వినలేదే. ఇప్పుడు ఎలా తప్పించుకోవటం? అయ్యో అయ్యో, దొరికిపోయానే. ఏంటి కాళీ, నువ్వొక్కడవే వచ్చావు? మ్యాడీ ఎక్కడా? మ్యాడీ చేపల వాళ్ళకి దొరికిపోయాడు సుమతి. సారీ, నీ మాట వినుంటే మ్యాడీ కూడా మనతో ఉండేవాడు. అదిగో జాలర్లంతా వెళ్ళిపోతున్నారు. రెస్ట్ ఇన్ పీస్ మ్యాడీ. ఈ కథలో నీతేమిటంటే, ప్రతి విషయంలో ముందు జాగ్రత్త చాలా అవసరం. కనీసం ముందు జాగ్రత్త లేకపోయినా అప్పటికప్పుడు తెలివిగా వ్యవహరిస్తే ఎలాంటి ప్రమాదం నుండైనా తప్పించుకోవచ్చు.
బద్ధకంగా ఉంటే ఎప్పటికైనా చిక్కుల్లో పడతాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.